శేఖలక శంకర్, నందిత శ్వేత, అలాగే వెన్నెల కిషోర్ నటించిన సినిమా ఓఎంజీ ఓ మంచి గోస్ట్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. సినిమా ఏం లేదండి, నలుగురు ఆర్థిక సమత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందులో ఒకరు వాళ్ళ మేనమామైనటువంటి ఎమ్మెల్యే గారి కూతుర్ని కిడ్నాప్ చేయాలనుకోవడం, ఇది స్టోరీ. అక్కడ హీరోయిన్ను కిడ్నాప్ చేసి ఒక బంగ్లాలో వస్తారు. ఆ బంగ్లాలో ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యం కిడ్నాప్ చేసే వాళ్ళంటే కోపంతో వాళ్ళని చంపిస్తుంటుంది. ఈ కిడ్నాప్ చేసిన అమ్మాయి, అదే హీరోయిన్కి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏందనేది సినిమా. ఈ సినిమాలో ఈ నలుగురిని గోస్ట్ చంపేసిందా లేదా అనేది సినిమా యొక్క క్లైమాక్స్. ఈ సినిమాలో హర్రర్ మూవీ, కామెడీ జోనర్తో వచ్చి చాలా సినిమాలు వస్తుంటాయి. అలాంటి కోవకి చెందినది ఈ ఓఎంజీ సినిమా. ఈ సినిమాలో ఆత్మలాగా ఎంటర్ అవుతాడు మన వెన్నెల కిషోర్. మంచి కామెడీ ఎంటర్టైన్ చేశాడు. శేఖలక శంకర్ కూడా సీనియర్ నటులే కావడంతో ఇది ఇలా రొటీన్ స్టోరీ అయినా కానీ పెద్దగా మనము చెప్పుకోదగిన పాయింట్లు అయితే కనపలేదు. మనకు నందిత శ్వేత ఆల్రెడీ గోస్ట్గా గత సినిమాలో కొన్ని సినిమాలు చేసింది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగా ఉపయోగపడింది. రొటీన్ స్టోరీ అయినా కానీ కామెడీ మాత్రం బాగా పండింది. ఈ సినిమాలో శేఖలక శంకర్ చేసినటువంటి కామెడీ అయితేమి, వెన్నెల కిషోర్ చేసినటువంటి కామెడీ అయితేమి బాగా నచ్చేది. అంతేకాకుండా సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరూ చేసిన పిచ్చిగా కడు ఉబ్బా నవ్వించారు ఈ సినిమాలో. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.